వంగ చెట్టు మహా అయితే 3 అడుగులు పెరుగుతుంది. పోనీ అసాధారణం అనుకుంటే 6 అడుగులు పెరుగుతుంది. కానీ నెల్లూరులో మాత్రం ఆకాశమే హద్దన్నట్లుగా ఏకంగా 10.5 అడుగులు పెరిగింది. అబ్బా, ఎంత ఎత్తు అంటూ ఆశ్చర్యపోవటం చూసిన వారి వంతవుతోంది. అందనంత ఎత్తు పెరగడమే కాదు, చూడ చక్కని కాయలు కాసింది. దూరంగా చూస్తే మామిడికాయలా అన్న భ్రమను కల్పిస్తోంది. ఆహా, ఏమి రంగు అనుకునేలా అందర్నీ నోరూరిస్తోంది. కవుల పదాల్లో పల్లవించి స్వరకర్తల బాణీల్లో ఒదిగిపోయి పాటతోనే గుమగుమలు పంచి తెలుగువారి జిహ్వ చాపల్యాన్ని పెంచిన చరిత్ర వంకాయకే దక్కుతుంది. ఆహా, ఏమి రుచి తినరా మైమరిచి అని భోజన ప్రియులతో లొట్టలేయించిన ఈ వంకాయ ఎత్తులోనూ రికార్డు కొట్టింది. నెల్లూరులోని నవలాకుల తోటలోని ఓ ఇంటిలో 10.5 అడుగులు పెరిగి ఆశ్చర్యపరిచింది. ఎత్తులోనే కాదు, లేలేతగా నవనవలాడే ఆకుపచ్చని కాయలతో చూపరుల్ని ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో పిల్లలు సరదాగా నాటిన మొక్క భారీ ఎత్తున పెరిగి చల్లా కృష్ణమూర్తి కుటుంబాన్ని ఈ పొడగరి వంగ ఆనందంలో ముంచింది. ఎదుగుదలలో ఇతర మొక్కల కంటే వేగం ప్రదర్శించినందుకు కుటుంబ సభ్యులు శ్రద్ధ పెట్టడంతో ఇక పక్కనున్న పంపర పనసతో పోటీపడి మరీ పెరిగింది. కాతలోనూ తన ప్రత్యేకతను చాటి ముచ్చటైన కాయలతో ఔరా అనిపించుకుంది. ఈ వంగ చెట్టు ఎత్తు 10.5 అడుగు, ఎడలపు 8 అడుగులు, వారానికి 6 కిలోల దాకా వస్తుంది. ఈ మొలక వానల్లో కాయలు తిరుగుతుంటే 4 మొలకలు తెచ్చారు. ఆ 4 మొలకలు ఇక్కడ నాటితే ఒక్క మొలక మటుకు భలే స్పీడ్ గా ఎత్తునింది. కర్రలో పెట్టి కట్టేసి మిగతా 3 మొలకలు తీసి పక్కన వేసినాం. ఇది 10 నెలలుగా గ్రోత్ భలే వస్తుంది. ఈ చెట్టు మనదే 10 అడుగులు ఉందా, ప్రపంచంలో ఉందనేసి గిన్నెస్ బుక్ కోసం మెడ్రాస్ పోయినా. జన్యుపరమైన మార్పు వల్ల భారీ ఎత్తు పెరిగి ఉంటుందని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కారణమేదైనా ఎత్తులో మేటైన ఈ వంగ మొక్క గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు సిద్ధమవుతోంది.